హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? వెల్కమ్ టు కుర్ర రజనీ మనీ 777 కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాళ బ్లాగ్లో గోంగూర ఎగ్ కర్రీ ఎంత టేస్టీ ఉంటుందంటే పుల్ల పుల్లగా ఎగ్ అసలు చూస్తుంటే నోర్లు ఊరుతున్నాయి కదా. అది ఎట్లానో ఇప్పుడు మనము రెసిపీ కూడా చూసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది ఎగ్స్ బాయిల్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత గోంగూర, మేము పుంటికూర అంటారు, గోంగూర మేము ఒకటి కట్ట తీసుకున్నాం. దీంట్లోకి కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, ఒక 10 గల్ల పచ్చిమిర్చి తీసుకోవాలి, ఒక 5 ఉల్లిగడ్డలు, ఒక 2 ఎల్లిగడ్డలు. ఇవి తీసుకొని మనం పక్కన పెట్టుకుందాం. ఇంకొక కడాయి తీసుకొని కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులో యాజ్ యూజువల్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇంకా ధనియాలు 2 వేసుకొని కొంచెం అవి మంచిగా వేగనియాలి. అవి వేగుతున్నప్పుడు ఎల్లిపాయలు కూడా అందులో వేసేసుకోవాలి. ఎల్లిపాయలు కూడా కొంచెం వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి టూ లాగా కట్ చేసేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి అంతా వేగాలి కదా. అదంతా వేగిన తర్వాత ఈ పుంటికూర ఏంటంటే ఇందులో వేసేసేయాలి. మనం తీసుకున్న పుంటికూర మొత్తము ఇందులో అట్లే వేసేసేయాలి. ఊరికైనా ఉడికిపోతుంది. అందులో వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకొని ఏం చేయాలి, మనం ఇంకా మూత పెట్టేయాలి. మూత పెట్టి సిమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అట్లా ఉంచారనుకో, చూసారు కదా ఇట్లా అవుతుంది. ఇట్లా కొంచెం ఆవిరంతా వచ్చేసింది అనుకోండి కెమెరాకి. ఇట్లా అయిన తర్వాత ఏం చేయాలంటే మనం తీసి ఒక గిన్నెలో పక్కకి ఇట్లా పెట్టేసుకోవాలి. పక్కకి పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కొంచెం ఉల్లిగడ్డ మనం తీసుకున్నాం కదా, ఉల్లిగడ్డ మొత్తం ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగాలి కదండి. ఆనియన్స్ మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇందాక కుట్టి వెల్లుల్లి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో పేస్ట్ వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కొంచెం అది అయిన తర్వాత చిటికెడు పసుపు కూడా వేసేసుకొని ఇవి 2 పచ్చివాసన పోయే వరకు కొంచెం మూత పెట్టేస్తే కొంచెం పచ్చివాసన పోతుంది కదా. ఆ తర్వాత మళ్ళీ ఇందులో మన రుచికి సరిపడా కారం వేసేసుకొని 1 టేబుల్ స్పూన్, ఇందాక కొంచెం వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. కొంచెం కలుపుకున్న తర్వాత ఏంటంటే 1 స్పూను ధనియాలు తీసుకున్నాము, ధనియా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. అవి 2 వేసేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఈ ఎగ్స్ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి వీటిని. ఎందుకంటే ఈ మిశ్రమం అంతా ఏంటంటే మన ఎగ్స్కి పట్టాలి కదా. ఈ ఎగ్స్కి పట్టడానికి ఇదంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పటిదాకా మనం తీసి పక్కన పెట్టుకున్నది అది మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా ఎగ్స్లో అది మంచిగా ఎట్లా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు ఏం చేయాలంటే ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర, అదంతా అది ఇందులో వేసేసుకోవాలి. ఇందులో మంచిగా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ ఎందుకంటే పచ్చివాసన అంతా పోవడానికి ఒక 10 మినిట్స్ బస్ చాలు. 10 మినిట్స్ తర్వాత చూసారు కదా ఎలా అయిందో, చూస్తుంటే నోర్లు ఊరుతున్నాయి కదా. అందుకే మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇలాగా మా వీడియోస్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి.